అలా అండి ఇంకా మా నడిపి మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే గృహప్రవేశం అని షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదండి. ఇంక ఈరోజు అయితే లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను, చూసేయండి. గృహప్రవేశంలో ఇంకా గోమాతను తీసుకువస్తే ముక్కోటి దేవతలు వచ్చినట్టే అని అంటారండి. ఇంకా మేమైతే గృహప్రవేశం రోజు ఎట్లా ఉన్నాం, ఏం చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం ఉన్నట్టుగా పెట్టేశాను, అక్కడక్కడ చూసేయండి. ఇంకా ముందుగా అయితే ఇలా పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి అయితే ఫొటోసు, ఇంకా మంగళహారతి, చింతపండు, ఉప్పు, బియ్యం అన్నట్టుగా కొత్త ఇంట్లోకి తీసుకుపోయే వస్తువులన్నీ పట్టుకొని అందరము ముత్తైదులము కలిసి ఇంకా దప్పు చప్పుళ్ళతో మేళ తాళాలతో ఇంకా మేమైతే పాత ఇంట్లోంచి అయితే కొత్త ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకా చూసేయండి, ఉన్నట్టుగా పెడతాను. ఇలా ఉందండి సందడిగా హడావిడిగా. తెల్లవారుజామే అండి, మక్కుల 3 గంటలకేనండి ఈ గృహప్రవేశం అయితే. 3 గంటలకే వెళ్ళాలి అని ఇంకా మా ఆడపడిచి అయితే ఫోన్ చేసిందండి 2 గంటలకే. ఇంకా 2 గంటలకే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇంకా రెడీ అయ్యి వచ్చేసామండి 3:30 వరకు. ఇలా ఉందండి. ఇంకా అలా దప్పు చప్పులతో చాలా కోలాహలంగా ఉందండి. ఇంకా అందరూ ఆడపడుచులు కలిసి కూరలను పూజిస్తున్నారు. తెల్లవారుజామునే 3 గంటలకే పంతులు గారు వచ్చేస్తారట. అన్నాలు ఇవ్వండి అని అయితే మా ఆడపడుచు అయితే 2 గంటలకే లేపేసిందండి మమ్మల్ని. ఇంకా 2 గంటలకు లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరైతే ఇలా పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి అయితే వచ్చామండి. దప్పు చప్పులతో మేళ తాళాలతో వచ్చాము. ఇంకా పంతులు గారు కూడా అన్నట్టుగానే చెప్పిన సమయానికి వచ్చేసారు.
ఇంకా పంతులు గారు వచ్చేసరికి మేము కూరాళ్ళు కూరాడు నేరాడు మంగళహారతులు అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా నూతన గృహ ప్రవేశానికి అవసరమైన వస్తువులన్నీ తీసుకొని అయితే వెళ్ళి ఇంకా రెడీగా ఉంచామండి. ఇంకా దేవుని పటాలు కూష్మాండము ఇంకా అన్నీ తీసుకువెళ్ళాము. ఇంకా అన్నీ అలంకరించి ఉంచామండి. కూరాడు నేరాడు బంతిపూలు కంకణాలు అన్నీ కట్టి సున్నం పూసి కూరాడు కుండలకి సున్నం పూసి బొట్లు పెట్టి ఇంకా ఒక దాంట్లో నిండా కూరాడు నిండా బియ్యం, నీరాడు నిండా నీళ్ళు, ఒక కుండలో చింతపండు, ఇంకా ఒక కుండలో పసుపు, ఒక కుండలో పప్పు అన్నట్టుగా 5 రకాల వస్తువులు పట్టుకొని అయితే ఇంకా వచ్చేసామండి. ఇంకా అందరూ ఆడపడుచులందరూ కలిసి ఇంకా గృహప్రవేశం అప్పుడైనా ఏ ఫంక్షన్లు అప్పుడైనా ఆడపడుచులదే ప్రధాన పాత్ర ఉంటుందండి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలి అంటే ఆడపడుచులదే పెద్ద చెయ్యి అన్నమాట. ఇంకా ఈ పూజలన్నీ వీటిలో సందడంతా వాళ్ళదే ఉంటుందండి. ఇంకా 5 ఆడపడుచులు కలిసి హంగామా చేసేస్తున్నారండి. ఇంకా పంతులు గారు అయితే కొత్త ఇంటికి దిష్టి కుంభం, ఇంకా ఇంతకుముందు అయితే దీపావళి వెలిగించాం కదండి, ఇంకా అన్నం వండి దిష్టి కుంభం రెడీ చేస్తారండి. ఇంకా నూతన గృహానికి దిష్టి తీయడం అన్నమాట అండి. ఇంకా ఆడపడుచులందరూ కలిసి అయితే ఇంట్లోకి కూరాడు నీరాడు అన్నీ తీసుకొని అయితే వస్తున్నారండి. ఇంకా ముత్తైదువులు కూడా అందరూ వచ్చారు. ఇంకా ద్వార పూజ అయితే చేశారు. ఇంకా పంతులు గారు ద్వారం దగ్గర కూష్మాండం బద్దలు కొట్టి ఇంకా పసుపు కుంకుమ బండ్లు అన్నీ వేశారు. ఇలా చప్పులతో మేము తాళాలతో అయితే వచ్చామండి. ఇంకా వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నప్పుడు నేను ముందే లోపలికి వచ్చి అయితే వాళ్ళని వీడియో తీశాను కదండి. పక్క గుమ్మం నుంచి పోయితే నేను మళ్ళీ ద్వార పూజ దగ్గర తర్వాత మొక్కుకొని అయితే ఇంకా గుమ్మంలోకి అయితే కొత్తింట్లోకి అయితే అడుగు పెట్టేశానండి. ఇంకా గృహప్రవేశాలు అప్పుడైతే ఇలా చేస్తారండి. ఇంకా మైక్స్ టీవీలలో సౌండ్స్ పెట్టి చేస్తారు, కానీ ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఇలా చక్కగా చప్పుళ్ళు తెప్పిస్తారండి. ఇంకా మనం కళాకారులను కూడా ప్రోత్సహించాలండి. ఇంకా వాళ్ళను అట్లాంటి కళలను ఇంకా మనం గుర్తు చేసుకోవాలండి. మనం పాత తరంలో ఎలా ఉండేవాళ్ళమో ఇంకా ఇప్పటి తరం వాళ్ళకైతే చూపించాలండి. ఇంకా టీవీలో మ్యూజిక్ వస్తుంది కదా అని, సెల్లుల్లో మ్యూజిక్ వస్తుంది కదా అని పెట్టుకుంటే అలాంటి కళాకారుల పొట్ట కొట్టినట్టే కదండి. వాళ్ళను బతికించాలండి, వాళ్ళ కళలను బతికించాలి. ఇంకా పల్లెటూళ్ళల్లో అయితే ఇలా చక్కగా చేస్తారండి. ఇంకా పంతులు గారు అయితే పూజా మందిరంలో పటాలన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేయించేశారు. ఇంకా పాలు పొంగించే కార్యక్రమం అయితే ఇంకా ఈ వంటగదిలో అయితే పొయ్యి అయితే పెడుతున్నారండి. ఇంకా ఒక్క పొయ్యి పెట్టద్దని 2 పొయ్యిలు అయితే పెడుతున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే పసుపు కుంకుమ గంధం అన్నీ పెడుతూనే ఉన్నారండి. కాళ్ళకి పసుపు రాశారు. ఇంకా అది షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి. ఇంకా వచ్చిన ముత్తైదు వాళ్ళందరికీ కాళ్ళకు పసుపు రాసి బొట్లు గంధం అన్నీ అయితే పెట్టారండి. ఇంకా ఆడపడుచులు అందరూ కలిసి అయితే పాలు పొంగించే కార్యక్రమం అండి ఇదైతే. ఇంకా పంతులు గారు అయితే చక్కగా సుగంధ ద్రవ్యాలతో ఇంకా మనకు హోమంకు తెచ్చిన సమిదలు ఉంటాయి కదండి, ఆ సమిదలతో హారతి కర్పూరం పెట్టి అయితే పొయ్యి వెలిగించి ఇంకా పాలు అయితే పొంగించామండి. పాలు చక్కగా పొంగాయండి. ఇంకా పాలు పొంగినట్టు ఇల్లంతా పొంగాలి, ఎప్పుడు కనక వర్షం కురవాలి అని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్నామండి. ఇంకా పాలు పొంగిన వెంటనే ఆడపడుచులంతా కలిసి గుప్పెడు బియ్యం తీసుకొని 5 సార్లు వదిలారు. దాన్ని అయితే చక్కెర పొంగల్ అయితే చేయమని చెప్పారండి పంతులు గారు. ఇంకా కరెక్ట్గా ఈ రోజుకి అక్కయ్య వాళ్ళ గృహప్రవేశం అయి కూడా 1 నెల రోజులు అవుతుందండి. ఇంకా అక్కడనైతే మనం పాలు పొంగించిన వెంటనే అందరము 5 గుప్పిళ్ళ బియ్యం వేసి బెల్లం
బెల్లంతోనైతే పరమాన్నం నైవేద్యం చేసి హోమానికి అయితే సమర్పించాం కదండి. ఇంక ఇక్కడైతే పంతులు గారు చక్కెర పొంగలి చేయమని చెప్పారండి. అప్పుడే నెల దాటిపోయిందండి అక్కయ్య వాళ్ళ గృహప్రవేశం అయ్యి. ఇంకా మా తమ్ముడైతే సింగపూర్లో ఇల్లు కొని కరెక్ట్గా ఇంకా 15వ తేదీకి నెల రోజులు అన్నమాట అండి. ఇదైతే 16వ రోజు అండి. నెల మీద ఒక్కరోజు అయితే పూర్తయిపోయిందండి. ఇంకా పంతులు గారు అయితే వచ్చారు. ఇంకా వాస్తు పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా గుమ్మం ముందు నుండి చూస్తే అయితే ఇలా ఉందండి. ఇలా డెకరేషన్ చేశారు. ఇంకా మామిడి తోనాలన్నీ ఇలా కుచ్చైతే పెట్టారండి. అప్పుడప్పుడే తెల్ల వారుతుందండి. ఇంకా చూడండి మబ్బులు ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత ఆకర్షణీయంగా కనబడుతున్నాయో. ఇంకా తెల్లవారుతుందండి అప్పుడప్పుడే. ఇంకా గోమాతను తీసుకువచ్చి అయితే గోమాత పూజ అయితే చేయాలి. ఇంకా అందరం వచ్చిన వాళ్ళమైతే కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నామండి. నూతన గృహ ప్రవేశం తర్వాత నేను మళ్ళీ ఇలా తూర్పు దర్వాజాను ఇంకా లోపలికి ఫస్ట్ తోకకేదా ఇట్లా తోకలే లక్ష్మీదేవి ఇట్లా తోక పెట్టు. తన్నది తన్నది కదక్క, తన్నది ఇది. బొట్టు పెట్టినావా అమ్మ? బొట్టు పెట్టినావా? ఇట్లా అయ్యో మరి పెట్టేది ఉండే, దాన పెట్టేది ఉండే. ఓకే బొట్టు పెడతాను గోమాత ముందు దాన ఏమీ పెట్టకుండా ఇంకా పెట్టాము. అదైతే అటు ఇటు కదిలిందండి. కొంచెం అయితే భయపడ్డాం, కానీ అది ఏమీ అనదండి. అది ఈ ప్లేస్లోనే పడుకుండేదండి అంతకుముందు అయితే. ఇంకా గోమాత పడుకున్న చోట ఇప్పుడైతే పెద్ద భవనం అయితే అయిపోయిందండి. అది మెదిలిన ప్లేసే కాబట్టి అదైతే ఇల్లంతా చకచకా తిరుగుతుంటే వచ్చిన బంధువులందరూ చాలా ఆశ్చర్యపడ్డారండి. భలే తిరుగుతుంది ఆవు, ఇల్లంతా చకచకా తిరుగుతుంది అమ్మ ఏంటి అని వాళ్ళైతే చాలా సంతోషపడ్డారు. ఇంకా ఈ ప్లేస్ అంతా అదే ఉండేది అంతకుముందు, దాని ప్లేసే అని అయితే మేము నవ్వుకుంటున్నాము. ఇంకా ముందట దాన ఏమీ పెట్టలేం కాబట్టి కొంచెం భయపడ్డాం, కానీ ఇంకా గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఇంకా గోమాతను అయితే ఇంట్లోకి అయితే తీసుకువచ్చామండి. కొత్త ఇంట్లో గృహప్రవేశం, గోమాత దర్శనం అన్నీ అయ్యాయండి. ఇంకా ఒక్క గోమాత వస్తే ముక్కోటి దేవతలు వచ్చినట్టే అని అయితే చెప్తారండి. ఇంకా గోబొమ్మ పైన ఎక్కడెక్కడ ఏ దేవతలు కొలువుంటాయి అని అయితే ఉంటుంది కదండి. ఇంకా గోమాత వచ్చింది అంటే మన ఇంట్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉన్నట్లేనండి. అందుకే గృహప్రవేశాలప్పుడు ఇలా గోమాతను, ఆవు, దూడను తీసుకువస్తారండి. ఇంకా పల్లెటూళ్ళలో ఇవి వెసులుబాటు లేని వాళ్ళైతే ఆవు, దూడ ఉన్న విగ్రహాలు పెట్టుకుంటారండి. ఇంకా మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఆవు, దూడ ఉన్న వెండి విగ్రహం పెట్టామండి. ఇంకా మీకంతే చూపించాను, మరి మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంకా పల్లెటూళ్ళలో వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇలాంటి నాటు ఆవులను తీసుకొచ్చి గృహప్రవేశం అయితే చేపిస్తారండి. ఏది ఏమైనా పల్లెటూళ్ళల్లో ఉన్న వెసులుబాటు అయితే పట్టణాలలో ఉండవు అండి. ఇంకా మా పల్లెటూళ్ళల్లో అయితే గృహప్రవేశాలప్పుడు ఇలా చేస్తారండి. మరి ఇంకా ఆవునైతే పక్క రూమ్లో కాసేపు అయితే కట్టేసి ఉంచారు. ఇంకా మా మరిది గారు కూడా వచ్చి గోమాత దర్శనం అయితే చేసుకున్నారు. ఇంకా చూసారా తెల్లవారుతుందండి, అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ రోజు ముందే సంకటహర చతుర్థి అండి. ఇంకా సంకటహర గణేశుని ఆశీర్వాదాలు మనపై ఎల్లవేళలా ఉండాలని, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందాలు లేకుండా ఇంకా ఈ గృహప్రవేశం అయితే చక్కగా సాగిపోయిందండి. ఇంతకుముందు చూపించింది అయితే నేను అదైతే మూల శంకు అంటారండి. శంకు మూలలో పెడతారటండి. అందులో నవరత్నాలు ఇంకా బంగారం పెట్టి శంకు మూలలో పెడతారు. నేనైతే ఇంటికి వచ్చేసి చక్కగా సంకష్టహర గణేశునికి అయితే పూజ చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.